తప్పు తెలుసుకొని తిరగొచ్చాను కదా. గెట్ లాస్ట్, ఐ డోంట్ వాంట్. హలో హలో హలో, ఏంటి భయ్యా ప్రాబ్లం ఏంటి? 3 years నుంచి లవ్ చేసుకున్నాం భయ్యా. గవర్నమెంట్ జాబ్ మ్యాచ్ వచ్చిందని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా. అయ్యో పోన్లే, తప్పు తెలుసుకొని తిరిగి వచ్చింది కదా. తప్పు తెలుసుకొని రాలా, పడింది కాబట్టి వచ్చింది. అర్థం కాల. గవర్నమెంట్ ఎంప్లాయ్ వెళ్ళిందిగా, తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఉంది గ్రామ్ వాలంటీర్ అంట. నాకు వద్దా. హే ఆగు. అమ్మదేనమ్మా. లేట్ చేశానా? సారీ. హలో మిస్టర్. చెప్తా సిస్టర్. సారీ, అదే చెప్పండి. ఏంటి ఎక్కడెందుకు కూర్చున్నారు? తనకేమవుతారు? మా ఆంటీ కూతురు. చెప్పుజ్జమ్మా, ఏంటి సైలెంట్గా ఉన్నావు? బుజ్జమ్మ ఏంటి బుజ్జమ్మ? తన పేరు భువన్ కదా. భువనా? భువనా? మా తెలీదా మీకు కదన్నమా? మేమేదో ముద్దుగా బుజ్జమ్మ అని పిలుచుకుంటామయ్యా. అది సరే, మీరెవరు, ఏం చేస్తుంటారు? దయా, ఇన్స్పెక్టర్ దయా. సిటీ కొత్తగా వచ్చాను. మా బుజ్జమ్మ ఎవరో లవ్ టీజింగ్ నేర్పిస్తున్నారంట, వాళ్ళంతా చూడడానికి వచ్చాను. ఇంతకీ నువ్వెవరు? సిస్టర్కి బ్రదర్ నండి, రాఖీ కట్టించుకోవడానికి వచ్చాను. ఈరోజు రాఖీ పండుగ కాదుగా? అవును కదా, నాకు ఇప్పుడే తెలిసింది. వెళ్ళొస్తాను సిస్టర్, బాయ్. ఇంక జన్మలో మిమ్మల్ని కలకడు. ఈ ఎదవలందరూ ఇంతే అండి. ఒక అమ్మాయి ఖాళీ కనపడితే పులిహార కలపడానికి రెడీగా ఉంటారు. మీరు కూడా అంతేగా? అంతేగాని వాళ్ళతో నన్ను కలపకండి బుజ్. అదే భువన్ గారు. ఏంటి తేడా? వీళ్ళంతా అప్రోచ్ ఇరిటేట్ చేస్తూ ఉంటారు, నేను స్పేస్ దొరికి దాకే వెయిట్ చేస్తాను. అదే వాళ్ళకి నాకున్న తేడా. నిజంగా ఇన్స్పెక్టరా? చాచా, అదేం లేదండి. సో అబద్ధాలు కూడా చెప్తారన్నమాట? అప్పుడప్పుడు. సో హ్యాపీయా? వాట్? ఏంటి? 3 days గా ఫాలో అవుతున్నారు, ఫైనల్ గా మాట్లాడారు. 3 days కాదు, 13 days అనుకుంటా. మీరు గ్రహించేసరికి ఈ టైం పట్టింది. లవ్ చేస్తున్నారా? అబ్బే లేదండి, కొత్తగా రియల్ ఎస్టేట్ నుంచి ఒకటి ఓపెన్ చేశాను, అందులో ఫ్లాట్ అనుకుంటారని ఫాలో అవుతున్నాను. నా గురించి ఏం తెలుసండి మీకు? ఏం చూసి ప్రేమించారు? మగాడు 7 జన్మలెత్తి కష్టపడినా ఆడదాని మన సగం కూడా అర్థం చేసుకోలేడు. పేదలకు పెరుగన్నం పట్లలు, బడుగుజీలకు బత్తాయి పండ్లు పంచుతుంటే చూశాను. యు ఆర్ లైక్ మదర్ తెరీసా, చెలే సాత్ డాగ్ మేరే సాత్. ఇలా పులిహార పకోడీ డైలాగ్ చెప్పే క్యారెక్టర్ నాదైతే కాదు. చూశాను, నచ్చారు, అంతే. ఒక కపుల్ మధ్య గొడవ జరిగితే ఇద్దరు ఒకరు తగ్గాలంటారు. రేపు మన ఇద్దరి మధ్య గొడవ జరిగితే ఆ తగ్గి తలంచే పాత్ర నేను తీసుకుంటా. కంట్లో కన్నీరు రాదు, పెదవిపై చిరునవ్వు పోదు. హామీ నాది, డెసిషన్ మీది. పెళ్లి గొడవల దాకా వెళ్ళిపోవద్దు. వేరే ఆప్షన్ ఉందా మీకు? ఉందిగా, ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్. ఇందాక చెప్పిన పెద్ద డైలాగు బొక్కేగా. ప్రతి ఒక్కడి కాన్సన్ట్రేషన్ పండు మీదే ఉంటుందండి. ఏం పండు? ఈ పండండి, జామ పండు. ఈ జాంపండు గారి తోటమాలని, అదే మీ బాయ్ ఫ్రెండ్ని ఒకసారి చూడొచ్చా? నో అవ్వదు.
నేనేం దిష్టి పెట్టనులేండి, ఊరికి ఒకసారి అలా. అలా అని కాదు, నేనే ఇంకా చూడలేదు. ఏంటే? ఫేస్బుక్ ఫ్రెండ్ అబ్బా, 1 year నుంచి టచ్లో ఉన్నాం. 1 year నుంచి టచ్ అంటున్నావు, చూసుకోలేదా? నో, చూసుకోవాలన్న టాపికే రాలేదు మా మధ్య. అలా ఉంటుంది మా మధ్య బాండింగ్. నో అడ్వాంటేజెస్, నో అదర్ అవిగేషన్స్. కాన్వర్సేషన్లో లిమిట్స్ కూడా క్రాస్ చేయడు. స్వీట్ గాయ్. ఈవెన్ ఈ 1 yearలో నా పిక్ పంపమని ఎప్పుడూ అడగలేదు. సి ఎంత మంచాడో. అంతా బాగానే ఉంది, మీరేమో హోప్స్ పెట్టేసుకుంటున్నారు. ఒకవేళ ఫేక్ అకౌంట్ అయితే మీ పరిస్థితి ఏంటి? అది నోరా డ్రైనేజా? కాదండి, చిన్న డౌట్ అంతే. ఫస్ట్ యూ గెట్ అప్, మూవ్. స్ట్రేంజర్తో ఇంతసేపు మాట్లాడటమే ఎక్కువ. ఓ ఒక మాట, 1 minute. వాట్? ఒకసారి ఆ అబ్బి ప్రొఫైల్ చూపిస్తారా? నాదా? మీది నాకెందుకండి, మీ థియేటర్లో ఆల్రెడీ సినిమా పడిపోయింది కదా, నేను ఇంకో థియేటర్ చూసుకుంటానులే. నేను అడిగింది మీ బిఎఫ్, అదే మీ బాయ్ ఫ్రెండ్ది. అంతా బాగానే ఉంది కానీ ఏడో కొడుతున్న బోనా గారు. ఏం కొడుతుంది? టీపీ మహేష్ బాబు పెట్టాడు, లైవ్లో సంపూర్ణేష్ బాబులో ఉంటే. నోర్మోయ్. క్యారెక్టర్ వైజ్ హీజ్ అ కింగ్. స్వభావంలో ఆయన ఒక రాజు. పుల్రాజు కాకపోతే అదే హ్యాపీ. స్టాప్ ఇట్. నువ్వు అడిగిన 10 minutes అయిపోయింది. నా మూవ్. ఇప్పుడే ఎక్కడే తను పిక్ పెట్టమనండి. ఎందుకు? లేదండి, నాకెందుకు తను అందరం ఉండడం అనిపిస్తుంది. లేదంటే డీపీ పెట్టేవాడుగా, అట్లీస్ట్ కలుద్దామని అనేవాడు. ప్లీజ్ అండి, ఎంత అందమైన బొమ్మ ముందు చూస్తూ చూస్తూ పిచ్చి బొమ్మ పెట్టలేం కదా, అందుకు నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదండి. ప్లీజ్ ప్లీజ్, ఎంతైనా మీ ఎక్స్ని. నువ్వు నా ఎక్స్ ఏంటి? వాట్ నాన్ సెన్స్. చిచి, ఏదో కంగారులో. నేను మీ ఎక్స్ ఏంటి, మీరే నా ఎక్స్. ప్లీజ్ అండి, కుర్రాడు ఎలాగ ఆన్లైన్లో ఉన్నాడు. అబ్బా, చంపుతున్నావు కదయ్యా. తను గనక అందంగా ఉంటే ఒక చేయి గుండెల మీద పెట్టుకుని ఒక చేయి జేబులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతా. వీడియో కాల్ కట్ చేశాడు. మోసగాడు. ఏయ్ ఆగు, బిజీగా ఉన్నాడేమో. అబ్బో, ఆడో పెద్ద అమెరికా ప్రెసిడెంట్ మరి. సెండ్ యువర్ పిక్ అని మెసేజ్ పెట్టాను, వస్తుంది చూద్దు కానీ. వచ్చినట్టుంది. మాకు తెలుసు. ఈ అమ్మ బంగారం ట్విస్ట్ ఎదిరిపోయిందా? చిన్నపిల్లని చేసి ఇంత డ్రామా ప్లే చేస్తావా? నువ్వు నన్ను ఫూల్ని చేసావు. ఓయ్ ఓయ్, అలిగినట్టున్నావు. అవును, పర్మనెంట్ గా. గెట్ లాస్ట్. అంటే అది చిప్పు, మాట్లాడకు. ఓయ్ ఆగు. అంటే కట్ అయిపోయినట్టేనా? అంతే. ఓ మై గాడ్, ఎలా కట్ అయిపోయింది అంటున్నారు కదా, గుర్తుండిపోయేటట్టు ఒక మెమరీ ఇచ్చేసి వెళ్ళిపోండి. ఆ? ఏం కావాలి? డొనాట్. చిచి, ఇది కాదు. నో వే. అయినా హగ్ ని డోనట్ అంటావేంటి? చిన్నప్పటి నుంచి నా లైఫ్లో మెమరీస్ అన్ని ఒక్కోదాన్ని ఒక్కో స్వీట్ పేరుతో గుర్తుపెట్టుకుని నాకు అలవాటు. ఏం చేయమంటారు? నో వే. ఆ స్వీట్ మెమరీ ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ ఆ డొనాట్ని గుర్తుపెట్టుకుని బతికేస్తా. లేదనుకో డిప్రెషన్లోకి పోయి ఆ దాబా ఎక్కువ దూకి చచ్చిపోతా. తర్వాత మీ ఇష్టం. అబ్బా, బ్లాక్మెయిలా? సరే రా. రాయేంటండి, గివ్ రెస్పెక్ట్. హే, రా కాదు, సరే రా. హక్ చేసుకో అంటున్నాను.